రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రపంచమంతా యుద్ధాల దీపావళి జరుగుతోంది. దీన్ని ఆపేందుకు డొనాల్డ్ ట్రంప్ గారు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ టపాకాయల్ని అప్పటికప్పుడు ఆర్పినట్టుగానే ఆర్పి మళ్ళీ వెలిగించే ధమాకాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్లో యుద్ధం ఆగలేదు. ఇజ్రాయెల్ గాజా దీనికి సంబంధించి ఒప్పందం ఏదో కుదిరింది, చేతులు కలుపుకున్నారు. అటు ఇటు బందీలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఇటు ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళని విడుదల చేయటం జరిగింది. ఆ తరువాత మళ్ళీ గాజా నుంచి హమాస్ దాడి చేసింది, దానికి జవాబుగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇలాంటి ఉద్రిక్త వాతావరణమే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య కూడా ఉంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ నాయకులు ఉన్నారని చెబుతూ అక్కడ దాడి చేసేటువంటి ప్రయత్నం చేసింది, కాబూల్లో దాడి చేసింది. దానికి ఆఫ్ఘన్లు కూడా ధీటైనటువంటి జవాబు అయితే ఇచ్చారు. మొత్తానికి ఈ యుద్ధం జరుగుతోంది. వైమానిక పరంగా పాకిస్తాన్ దాడి చేస్తోంది. దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్లో నష్టం వస్తోంది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి తాలిబాన్లు సైనికులు పాకిస్తాన్ చెక్ పోస్టులు, సరిహద్దు వెంబడి ఉన్నటువంటి చెక్ పోస్టుల మీద దాడి చేయటము, ట్యాంకులని స్వాధీనం చేసుకోవటము, అదేవిధంగా సైనికుల్ని బందీలుగా పట్టుకెళ్లడము. కొన్ని సందర్భాల్లో అయితే పాకిస్తాన్ సైనికులు బట్టలు వేసుకోవడం కూడా మానేసి భయంతో పరుగులు తీసినటువంటి సందర్భాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఖతర్ రాజధాని దోహాలో రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నం జరిగింది. ఖతర్ మధ్యవర్తిత్వంలో ఇది జరిగింది. అయితే దీనిలో యుద్ధాన్ని ఆపాలి, ఉద్రిక్తతల్ని ఆపాలని అటు పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ రెండూ అంగీకరించాయి. కానీ అంగీకరించిన తరువాత ఖతర్ విడుదల చేసినటువంటి ప్రకటనలోని మొదటి వాక్యమే ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్లకు ఎక్కడా లేనంత ఆగ్రహం తెప్పించింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు వాడినటువంటి పదం. వాళ్ళు పాక్ ఆఫ్ఘాన్ సరిహద్దు అన్నటువంటి పదాన్ని వాడారు. ప్రస్తుతం దేన్నైతే పాకిస్తాన్ సరిహద్దుగా భావిస్తుందో దాన్ని డ్యూరండ్ లైన్ అంటారు. ఈ డ్యూరండ్ లైన్ ఏదైతే ఉందో అది 1893లో డ్యూరండ్ అనేటటువంటి ఆఫీసరు ఆఫ్ఘనిస్తాన్కి అవిభక్త అఖండ భారతదేశానికి మధ్య బార్డర్గా ఆయన గీసి వెళ్ళాడు. ఆఫ్ఘనిస్తాన్ దీన్ని ఏనాడు అంగీకరించలేదు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ డ్యూరండ్ లైన్ని అంగీకరించదు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లు అంగీకరించాయన్న వాక్యము తాలిబాన్లకు, ఆఫ్ఘాన్ ప్రజలకు కోపం తెప్పించింది. ఎందుకంటే దీన్ని సరిహద్దుగానే వాళ్ళు గుర్తించరు. 2640 కిలోమీటర్ల పొడవున్నటువంటి ఈ రేఖ ఇమాజినరీ, ఊహాజనితమైంది. దీనికి ఎటువంటి సాధికారికత లేదు అని ఆఫ్ఘనిస్తాన్ అంటుంది. ఇప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్ ఈ సరిహద్దుని అంగీకరించదు. కాబట్టి తక్షణమే ఖతర్ ఆ వాక్యాన్ని నిర్మూలించవలసి వచ్చింది. అంటే అసలు గొడవ జరుగుతోందే సరిహద్దులో, ఆ సరిహద్దు రేఖను ఆఫ్ఘనిస్తాన్ అంగీకరించటం లేదు. ఆ వాక్యాన్ని తప్పనిసరి ఖతర్ తొలగించింది. దాని అర్థం ఏంటంటే మిగతా ఒప్పందాల లాగానే ఈ ఒప్పందం కూడా జరుగుతుంది. యుద్ధము ఏదో ఒక రూపంలో కొనసాగి తీరుతుంది. అయితే తాలిబాన్లకు ఏ రకంగా, తాలిబాన్లకు ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత ఏంటంటే వాళ్ళ దగ్గర వైమానిక దళం లేదు. వాళ్ళ దగ్గర ల్యాండ్ ఆర్మీ ఉంది, ల్యాండ్ ఆర్మీ దాడి చేయగలుగుతుంది. కానీ శత్రువు గనక వైమానిక దాడులు చేసిన మిసైళ్లను, డ్రోన్లను పంపినా కూడా వాటిని అడ్డుకునేటటువంటి సామర్థ్యము ఆఫ్ఘనిస్తాన్కి లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కూడా ఆ రకమైనటువంటి ట్రైనింగ్ పొందినటువంటిది కాదు. సో వాళ్ళకి తక్షణము యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, అదేవిధంగా శత్రుదేశము పంపేటటువంటి విమానాలు కానీ మిసైళ్ళు కానీ వాటిని గగనతలంలోనే అడ్డుకుని దెబ్బతీసేటటువంటి వ్యవస్థ వాళ్ళకి తక్షణము కావాలి. ఇది భారత్ సరఫరా చేయగలిగేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ అఫీషియల్గా రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్లో మనకి నేరుగా సరిహద్దు లేదు.
రెండవది, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచంలో ఏ దేశము గుర్తించదు, భారతదేశం కూడాను గుర్తించదు. కాబట్టి అఫీషియల్గా గుర్తించనటువంటి దేశానికి సహాయం చేస్తే అంతర్జాతీయంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నేరుగా సరిహద్దు లేదు, కానీ ఆ సరిహద్దు అంటే పాకిస్తాన్ యొక్క పశ్చిమ సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నట్లయితే అది భారతదేశానికి మంచిది. కాబట్టి దీనికోసము ఏ రకంగా ఆయుధాలని పంపవచ్చు, ఇదొక థర్డ్ పార్టీ ద్వారా ఏదన్నా పంపేటటువంటి అవకాశం ఉంది, కానీ నేరుగా పంపేటటువంటి అవకాశం లేదు. భారతదేశానికి ఆ రకమైనటువంటి అవకాశము ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర సరిహద్దును షేర్ చేసుకునేటటువంటి 3 సెంట్రల్ ఏషియన్ దేశాల్లో ఒకటైనటువంటి తాజికిస్తాన్లో ఉంది. తాజికిస్తాన్ రాజధాని దుషాన్బేలో సదస్సులు అవి జరుగుతూ ఉంటాయి. ప్రధానమంత్రి మోదీ అనేక సందర్భాల్లో వెళ్ళారు. తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు న్యూట్రల్గా ఉండడానికి ఇష్టపడుతున్నాయి, కానీ తాజికిస్తాన్ 1367 కిలోమీటర్ల సరిహద్దు ఆఫ్ఘనిస్తాన్తో షేర్ చేసుకుంటుంది. అక్కడ మన భారతదేశానికి చెందినటువంటి ఒక వైమానిక స్థావరం ఉంది, ఒక వార్ బేస్, ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి బేస్ ఉంది. దాని పేరు ఫార్ఖోర్ ఎయిర్ బేస్. ఈ ఫార్ఖోర్ ఎయిర్ బేస్ నుంచి గతంలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి శక్తులకు సహకరిస్తూ వచ్చింది, అక్కడ ఆసుపత్రిని నిర్వహిస్తూ వచ్చింది. దీని ద్వారా పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్స్ కావచ్చును, లేకపోతే అంటే నిమిషానికి 72 రాకెట్స్ని లాంచ్ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంది. 45 నుంచి 75 కిలోమీటర్ల దూరం వరకు వేయగలిగేటువంటి సామర్థ్యం ఉంది. అదేవిధంగా నాగ్, ఫైర్ అండ్ ఫర్గెట్ అంటారు దీన్ని, అంటే కాల్ చేస్తే అదే వెళ్ళి ఎనిమీని చేజ్ చేసుకుంటూ ఎనిమీ మిసైల్ని కానీ విమానాన్ని కానీ చేజ్ చేస్తూ వెళ్తుంది. నాగ్ క్షిపణులు కావచ్చును, అదేవిధంగా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ఇవి చాలా అవసరం ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్కి. ఒక థర్డ్ పార్టీ ద్వారా తాజికిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్కి సరఫరా చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇది గనక భారతదేశం ఉపయోగించుకుంటుందా? ఇది ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి వచ్చినట్టయితే తాలిబాన్కి గుర్తింపు లేదు కాబట్టి దాంతో డైరెక్ట్గా డీల్ చేసినటువంటి పరిస్థితి ఉండదు. ఒక థర్డ్ పార్టీ ద్వారా ఆయుధాలు వస్తాయి కాబట్టి ఇండియాని ఎక్కడ ఎవరు కూడా బ్లేమ్ చేసే అవకాశం ఉండదు. మూడవది, తాజికిస్తాన్కి పాకిస్తాన్కి మొదటి నుంచి అనేక విషయాల్లో అవగాహన పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి దీనిని భారత్ ఉపయోగించుకునే అవకాశం ఉందా? రక్షణ రంగ నిపుణులు చెప్తున్న విషయం ఏంటంటే ప్రత్యక్షంగా కాకపోవచ్చు కానీ పరోక్షంగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి సహాయం చేసే అవకాశం ఉంది. తద్వారా వైమానిక దళంలో తనకున్నటువంటి బలహీనతల్ని ఆఫ్ఘనిస్తాన్ అధిగమించేటటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్కి ధీటైనటువంటి సమాధానం చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దు సమస్యలు అనేవి పెరగబోతున్నాయే తప్ప తగ్గేటటువంటి సూచనలు కనిపించడం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.